హాయ్ హలో నమస్తే, దిస్ ఇస్ సువర్ణ. వెల్కమ్ టు సుమన్ టీవీ. రైట్ నాతో పాటు స్టూడియోలో ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారండి. బేసికల్గా మనం ఏం చదువుకున్నా జాబ్ అనేది చాలా ఇంపార్టెంట్ నవే డేస్. సో రైట్ నాతో పాటు ఉన్నారు మిడాస్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ డైరెక్టర్ బ్రహ్మారెడ్డి గారు. గత 15 years నుంచి ఎంతో మంది స్టూడెంట్స్ కి బెస్ట్ సలహాలు సూచనలు అందించారు. ఇప్పుడు వాళ్ళందరూ ఒక మంచి రేంజ్ లో అయితే ఉన్నారు. చాలా మందికి డిగ్రీ అయిపోయింది, 3 years చేసిన వాళ్ళు ఉంటారు, 4 years చేసిన వాళ్ళు ఉంటారు. నెక్స్ట్ ఏం చేయాలి? పేరెంట్స్ కూడా టెన్షన్ ఉంటుంది వాళ్ళ పిల్లలు సెటిల్ అవ్వాలని. సో వాళ్ళందరికీ చక్కటి సలహాలు సూచనలు అందించడానికి స్టూడియోలో ఉన్నారు మనతో పాటు బ్రహ్మారెడ్డి గారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అండి. యా, ఫస్ట్ ఆఫ్ ఆల్ గుడ్ టు సీ యూ. థ్యాంక్ యూ మ్యామ్. అండ్ కంగ్రాచులేషన్స్. పాస్ట్ 15 years నుంచి ఎంతో మంది స్టూడెంట్స్ కి అలాగే పేరెంట్స్ కూడా మంచి గైడెన్స్ ఇస్తున్నారు. కంగ్రాచులేషన్స్ ఫర్ దట్. సో ఎట్లా అనిపిస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్? గ్రేట్ థింగ్ అండి, ఎందుకంటే ఎంతోమంది స్టూడెంట్స్కి సరైన పద్ధతిలో వాళ్ళు స్టూడెంట్ ఏదైతే అనుకుంటున్నాడో, లైక్ తను ఇంటర్మీడియట్లో ఏ కోర్స్ తీసుకున్నాడు, దానికి రిలవెంట్గా ఉన్న డిగ్రీ అనేది, అంటే ఒకరేదో జాయిన్ అయిపోయారు లేకపోతే మా ఫ్రెండ్స్ అందరు జాయిన్ అయ్యారు నేను జాయిన్ అవ్వాలి అనే కాన్సెప్ట్ కాకోకుండా చాలా మంది స్టూడెంట్స్ కూడా అండ్ పేరెంట్స్కి ముఖ్యంగా మేము చెప్పేది ఏంటంటే స్టూడెంట్ ఇంట్రెస్ట్ ఏంటి. సో ఇలా అందరి స్టూడెంట్స్కి కూడా సపోర్ట్ చేయడం అనేది మాకు చాలా ప్రోగ్రెసివ్, అంటే కొంచెం ఎంకరేజ్మెంట్, కొంచెం బూస్టింగ్గా కూడా అనిపిస్తూ ఉందండి. సో ఇదే విధంగా ముందుకు కొనసాగాలని కూడా అనుకుంటూ ఉన్నాం. ఓకే. సో బ్రహ్మారెడ్డి గారు, బేసికల్గా యాజ్ ఏ డైరెక్టర్ చాలా మంది ఏంటంటే కోర్సుల గురించి చెప్తుంటారు. ఇప్పుడు ఒకప్పుడు కొన్ని కోర్సులే ఉండేది, ఇంటర్ తర్వాత డిగ్రీ తర్వాత పీజీ. ఏం చేయాలని ఆ 4 కోర్సులే తీసుకునేవాళ్ళు. ఇప్పుడు రీసెంట్గా పీజీడిఎం అనే కూడా ఎక్కువగా వింటున్నాం. అసలు పీజీడిఎం అంటే ఏంటి? అసలు ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఈ పీజీడిఎం అనేది ఏంటంటే ఒక మేనేజ్మెంట్ కోర్స్. సో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ మేనేజ్మెంట్ అని అంటాం అనమాట. సో ఎవరైతే 3 years డిగ్రీ కానివ్వండి, 4 years డిగ్రీ కానివ్వండి కంప్లీట్ చేసుకున్న వాళ్ళు ఒక మేనేజ్మెంట్ లెవెల్లో, ఒక కార్పొరేట్ లెవెల్లో నేను డెవలప్ అవ్వాలి, ఒక యాజ్ ఎ ఎంటర్ప్రినర్గా డెవలప్ అవ్వాలి, లేదు నాకంటే ఒక ఓన్ కంపెనీ డెవలప్ చేసుకోవాలి అనుకున్న ఎవరైతే విద్యార్థులు ఉంటారో వీళ్ళందరూ కూడా సెలెక్ట్ చేసుకునే కోర్స్ ఏంట్రా అంటే పీజీడిఎం, పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ మేనేజ్మెంట్. సో ఇందులో చూసుకుంటే మనం ఏంటి అంటే లైక్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్పెషలైజేషన్స్ అనేది ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. మీరు వినే ఉంటారు, ఒక సాఫ్ట్వేర్ కంపెనీ తీసుకోండి, ఒక హెచ్ఆర్ కానివ్వండి, ఒక టీమ్ లీడ్ కానివ్వండి, ఒక మేనేజర్, ఒక సిఇఓ, ఇలాంటి పొజిషన్స్ అన్నీ కూడా ఎవరు వెళ్తారు అంటే పీజీడిఎం చదువుకున్న స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళందరూ కూడా ఆ పొజిషన్ వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. సో బేసిక్గా తీసుకుంటే ఈ పీజీడిఎం వచ్చి మనకి 2 years ప్రోగ్రామ్ ఉంటుందండి. ఈ 2 years ప్రోగ్రాంలో వీళ్ళకి కంప్లీట్గా మేనేజ్మెంట్ స్టడీస్ మీద ఫోకస్ ఉంటుంది ఇన్ దట్ ప్రాక్టికల్ వేలో. ఇట్ మీన్స్ లైక్ ఇండస్ట్రియల్ విజిటింగ్స్ అని ప్రొవైడ్ చేసి కానివ్వండి, ఇండస్ట్రియల్ ఇంటర్న్షిప్స్, పెయిడ్ ఇంటర్న్షిప్స్ కూడా ప్రొవైడ్ చేసి, అండ్ అలాగే చూసుకుంటే పెద్ద కంపెనీకి సంబంధించి కూడా ఇంటర్వ్యూస్ అనేది క్యాంపస్కి వచ్చి వీళ్ళకి కొన్ని మాక్ ఇంటర్వ్యూస్ డెవలప్ చేయించడం, కొన్ని అల్యూమినీ ఫార్మేషన్స్ అనేది డెవలప్ చేయించడం, ఇలాగే ఈ 2 years ప్రోగ్రాంలో వీళ్ళకి ప్రాక్టికల్గా, థియరిటికల్గా అండ్ ఈవెన్ నాలెడ్జబుల్గా అనేది ఈ కోర్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ప్రతి స్టూడెంట్కి కూడా. సో ఈ విధంగా పీజీడిఎం కోర్స్ అయితే ఉంటుందండి. పీజీడిఎం కోర్స్ యొక్క ఇంపార్టెన్స్ చాలా చక్కగా తెలియజేశారు. ఇప్పుడు కొంతమంది డిగ్రీ 3 years చేస్తారు, కొంతమంది 4 years చేస్తారు. మరి ఈ గ్రూపు ఇప్పుడు మీరు చెప్పే కోర్సు ఎవరికి ఎక్కువగా యూసేజ్ అవుతుంది? ఎవరు తీసుకుంటే బాగుంటుంది వాళ్ళ కెరియర్? గుడ్ చాయిస్ అండి అండ్ గుడ్ క్వశ్చన్ కూడా. ఎందుకంటే ఇప్పుడు చాలా మందికి 3 years డిగ్రీ కానివ్వండి, 4 years డిగ్రీ, ఇట్ మీన్స్ జనరల్ డిగ్రీ అండ్ బీటెక్ కానివ్వండి, 4 years ఉండే ఏ ప్రోగ్రామ్ అయినా కానివ్వండి, రిలవెంట్ డిగ్రీకి సంబంధించి స్పెషలైజేషన్ సెలెక్ట్ చేసుకోవడం అనేది మంచిది. సపోజ్ ఇప్పుడు బీటెక్లో సిఎస్సి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్ చేశారు, ఐటీ డిపార్ట్మెంట్ సైడ్ వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అండ్ అలాగే ఎవరన్నా బీఎస్సీ కంప్యూటర్స్ కానివ్వండి ఇలా చేశారు, బిజినెస్ అనలిటిక్స్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. నేను ఇందాక చెప్పినట్టుగా పీజీడిఎంలో మనకు ఆల్మోస్ట్ 20+ స్పెషలైజేషన్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాయి బిజినెస్ స్కూల్స్. అండ్ ఈ అన్నిట్లో కూడా ఏదైతే స్పెషలైజేషన్స్ ఉన్నాయో 3 years డిగ్రీ అవ్వచ్చు, 4 years డిగ్రీ కానివ్వండి, దానికి సంబంధించి ఏ కోర్స్ చేశారో అదే స్పెషలైజేషన్ కూడా మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అండ్ అలాగే సపోజ్ బీటెక్లో ఇంజనీరింగ్లో కానివ్వండి, అగ్రికల్చర్ బీఎస్సీ చేసిన వాళ్ళు కానివ్వండి, హార్టికల్చర్ చేసిన వాళ్ళు కానివ్వండి, బీఎస్సీ కానీ, బీకామ్ కంప్యూటర్స్, ఇలాగా దానికి రిలవెంట్గా మనకి పీజీడిఎంలో నెంబర్ ఆఫ్ మేనేజ్మెంట్ స్పెషలైజేషన్స్ కూడా అవైలబిలిటీ ఉండడం అనేది జరుగుతూ ఉంది. ఓకే. అండ్ ఇప్పుడు మీరే చెప్పారు పీజీడిఎంలో అగ్రికల్చర్, బిజినెస్, మేనేజ్మెంట్. సో ఇది చాలా కీ రోల్ ప్లే చేస్తుంది అంటున్నారు ఫర్ అగ్రికల్చర్ బీఎస్సీ స్టూడెంట్స్. ఎందుకు అంటే మేడం, మీరు బేసిక్గా తీసుకోండి, చాలామంది అగ్రికల్చర్ బీఎస్సీ చేసిన స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో 4 years అగ్రికల్చర్ బీఎస్సీ అయిపోయింది, సో లేదు ఇక మనం ఎంఎస్సీ చేయాలి, ఎంఎస్సీలో ఒక స్పెషలైజేషన్ తీసుకుంటారు. సపోజ్ అగ్రికల్చర్ బీఎస్సీలో ఏంటి అగ్రోనమీ అని, ఎంటమాలజీ అని, ప్యాథాలజీ అని, ఇలాగ సబ్జెక్ట్స్ ఉంటాయి.
దాని మీద ఒక స్పెషలైజేషన్ ఎంఎస్సీలో చేస్తారు, తర్వాత పిహెచ్డి చేస్తారు, ఒక రీసెర్చ్ సైడ్ కానివ్వండి లేదా టీచింగ్ ఫీల్డ్కి వెళ్ళిపోతూ ఉంటారు. సో కమింగ్ టు ఒక జనరలైజ్డ్ థింగ్ మనం మాట్లాడుకుందాం. మనం డైలీ మార్నింగ్ లేచిన దగ్గర నుంచి నైట్ పడుకునే అందరికి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానివ్వండి, లంచ్, డిన్నర్, దీనికి సంబంధించిన ఫుడ్ ప్రోడక్ట్స్ అన్ని మనకి ఎక్కడి నుంచి వస్తున్నాయండి? ఫుడ్ ఇండస్ట్రీస్ నుంచి. సో వీటన్నిటిలో కూడా ఫుడ్ ఇండస్ట్రీస్ అవ్వచ్చు, లేకపోతే ఫర్టిలైజర్ ఇండస్ట్రీస్ అవ్వచ్చు, పెస్టిసైడ్ ఇండస్ట్రీస్ అవ్వచ్చు, సీడ్ ఇండస్ట్రీస్ అవ్వచ్చు, ఇవి అన్ని ప్రోడక్ట్స్ రెడీ చేస్తాయి. వీళ్ళందరికీ ఈ కంపెనీస్ అందరికీ ఎవరు కావాలి? ఒక ఎంబీఏ ఆర్ పీజీడీఎం చేసిన క్యాండిడేట్ కావాలి. సో అతను ప్రీవియస్ డేస్లో ఏంటి అంటే ఎవరో ఒక ఎంబీఏ క్యాండిడేట్ ఉన్నారు, వాళ్ళ ప్రోడక్ట్ అనేది ప్రమోట్ చేసుకోవడానికి అవకాశం ఉంది కదా అని చెప్పి తీసుకుంటూ ఉన్నారు. నవ్ డేస్ చూసుకుంటే మనకి చాలా కంపెనీస్ కూడా ఏం చేస్తున్నాయి అంటే కోర్ సబ్జెక్ట్ నాలెడ్జ్ అని అంటాం అనమాట. అంటే కోర్ సబ్జెక్ట్ నాలెడ్జ్ ఇట్ మీన్స్ ఎవరైతే అగ్రికల్చర్ బీఎస్సీ చేస్తున్న వాడికి అతనికి ఫార్మింగ్ మీద ఐడియా ఉంటుంది, ఎలాంటి ఫర్టిలైజర్స్ యూజ్ చేయాలి ఐడియా ఉంటుంది, ఎంత క్వాంటిటీలో యూజ్ చేయాలి ఐడియా ఉంటుంది, ఎలాంటి క్వాలిటీ ఆఫ్ ఫర్టిలైజర్స్ పెస్టిసైడ్స్ యూజ్ చేయాలి ఐడియా ఉంటుంది. సో ఇతను ఎవరైతే అగ్రికల్చర్ బీఎస్సీ చేసి ఇలాంటి నాలెడ్జ్ అనేది గెయిన్ చేసుకొని ఉంటాడో, ఇతను కానీ పీజీడీఎంలో ఉన్న అగ్రికల్చర్ బిజినెస్ మేనేజ్మెంట్ కోర్స్ చేయటం వల్ల ఇతను కోర్ సబ్జెక్ట్ మీద నాలెడ్జ్ ఉంది, ఎట్ ద సేమ్ టైం మేనేజ్మెంట్కి సంబంధించిన స్కిల్స్ మీద కూడా నాలెడ్జ్ అనేది గెయిన్ చేసుకుంటున్నాడు. ఇలాంటి వాళ్ళు మనకి ఇప్పుడు ఇండియాలో చూసుకున్న, ఈవెన్ ఇంటర్నేషనల్ వైజ్గా చూసుకున్నా కూడా నెంబర్ ఆఫ్ ఫుడ్ ఇండస్ట్రీస్, పెస్టిసైడ్ ఇండస్ట్రీస్, ఫర్టిలైజర్ ఇండస్ట్రీస్, సీడ్ ఇండస్ట్రీస్ చాలానే ఉన్నాయి, పోస్ట్ హార్వెస్ట్ ఇండస్ట్రీస్ ఇలాగా. సో ఎవరైతే స్టూడెంట్ అగ్రికల్చర్ బీఎస్సీ ప్లస్ పీజీడీఎంలో ఉన్న అగ్రికల్చర్ బిజినెస్ మేనేజ్మెంట్ చేస్తుంటారో ఇలాంటి అన్ని కార్పొరేట్ ఇండస్ట్రీస్ వెళ్ళడానికి అవకాశం ఉంటుంది అండ్ గుడ్ ప్యాకేజెస్ తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. అయితే మీరు అగ్రికల్చర్ బిజినెస్ గురించి చాలా బాగా చెప్పారు. వాటికి ఉండాల్సిన అర్హత ఏంటి అంటే ఏ స్టూడెంట్ దీన్ని పిక్ చేసుకోవచ్చు? అగ్రికల్చర్ బిజినెస్ మేనేజ్మెంట్ అనేది, సో ఇది కూడా వన్ ఆఫ్ ద స్పెషలైజేషన్ పీజీడీఎం, బట్ అందరూ చేయడానికి ఉండదు. ఇందాక మీకు చెప్పినట్టుగా అగ్రికల్చర్ బీఎస్సీ స్టూడెంట్ అగ్రికల్చర్ బిజినెస్ మేనేజ్మెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది. అండ్ అలాగే అగ్రికల్చర్ అలైడింగ్ కోర్సెస్ అని అంటాం అనమాట. అగ్రికల్చర్ అలైడింగ్ కోర్సెస్ అంటే ఏంటి? లైక్ అగ్రికల్చర్ బీఎస్సీతో పాటుగా హార్టికల్చర్ కానివ్వండి, ఫుడ్ టెక్నాలజీ కానివ్వండి, అగ్రికల్చర్ ఇంజనీరింగ్ కానివ్వండి, ఇలాంటి కోర్సెస్ని మనం అగ్రికల్చర్ అలైడింగ్ కోర్సెస్ అంటాం. యానిమల్ హస్బెండరీ కానివ్వండి, సింపుల్గా ఒక ఫార్మర్కి ఏదైతే నీడ్ ఉంటుందో దానికి సంబంధించిన చదివే ఎడ్యుకేషన్ మొత్తం కూడా అగ్రికల్చర్ బీఎస్సీ, ఫిషరీస్, ఫుడ్ టెక్నాలజీ ఇవన్నీ కూడా అందులోకే వస్తాయండి. సో ఈ కోర్సెస్ అనేది ఎవరైతే చేస్తుంటారో వీళ్ళందరూ కూడా అగ్రికల్చర్ బిజినెస్ మేనేజ్మెంట్ ఇన్ పీజీడీఎం చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. సో మిగతా వాళ్ళు చేయడానికి ఉండదా అంటే ఖచ్చితంగా ఉండదండి. అగ్రికల్చర్ బిజినెస్ మేనేజ్మెంట్ గురించి చాలా చక్కగా చెప్పారు. మీరు చెప్పే విధానం చూస్తుంటే ఈ కోర్స్ తీసుకుంటే లైఫ్ సెటిల్ అయిపోద్ది అనిపిస్తుంది. 100%. బట్ ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే మీరు చెప్పిన పాయింట్ 100% రైట్, బట్ స్టూడెంట్ ఎఫర్ట్స్ కూడా ఉండాలి ఇందులో. ఖచ్చితంగా స్టూడెంట్ ఎఫర్ట్స్ అనేది ఖచ్చితంగా ఉంటే 100% సెటిల్మెంట్ అనేది గ్యారంటీ ఉంటుంది. మరి దీనిలో సెటిల్ అవ్వడానికి గెట్ ఆన్ అవ్వాలంటే ముందు ఆ కోర్స్ తీసుకోవాలి. బట్ ఏ కోర్స్ తీసుకోవాలన్నా ఫస్ట్ చూసి ఏంటంటే బిజినెస్ స్కూల్స్ సెలెక్ట్ చేసుకోవాలి. 100%. మరి ఏ బిజినెస్ స్కూల్ సెలెక్ట్ చేసుకుంటే ఇంకా మన పాత్ సూపర్ గా ఉంటుందంటారు? ఎగ్జాక్ట్లీ అండి. సో ఇక్కడ అగ్రికల్చర్ బిజినెస్ మేనేజ్మెంట్ సింపుల్ థింగ్ ఏంటంటే అగ్రికల్చర్ బిజినెస్ మేనేజ్మెంట్ చేయాలనుకున్నప్పుడు ఏదైతే బిజినెస్ స్కూల్ అగ్రికల్చర్ బిజినెస్ మేనేజ్మెంట్ కోర్స్ ప్రొవైడ్ చేస్తుందో ఆ బిజినెస్ స్కూల్ అనేది సెలెక్ట్ చేసుకోవటం మంచిది. బట్ ఇక్కడ మనం మెయిన్గా చూసుకోవాల్సింది ఏంటంటే ఆ బిజినెస్ స్కూల్ అనేది ఎన్ని సంవత్సరాలుగా అగ్రికల్చర్ బిజినెస్ మేనేజ్మెంట్ అనేది ప్రొవైడ్ చేస్తుంది, అండ్ అలాగే వాళ్ళ దగ్గర ఫ్యాకల్టీ ఏ విధంగా ఉంటుంది, అండ్ అలాగే వాళ్ళ దగ్గర గెస్ట్ ఫ్యాకల్టీగా ఎవరు వస్తున్నారు, అండ్ ప్లేస్మెంట్ ప్రకారంగా ఎన్ని కంపెనీస్ అగ్రికల్చర్ బిజినెస్ మేనేజ్మెంట్లో ఆ పర్టికులర్ బిజినెస్ స్కూల్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. సో ఇలాంటి కండిషన్స్ అన్నీ కూడా స్టూడెంట్ అనేవాళ్ళు చూసుకోవాల్సి ఉంటుంది. అండ్ అలాగే దానికి సంబంధించిన అప్రూవల్స్ కానివ్వండి ప్రతిదీ క్యాలిక్యులేటెడ్గా చూసుకోవాల్సి ఉంటుంది. సో మీరు చెప్పిన పాయింట్లోనే ఒక చిన్న డౌట్, ఇప్పుడు ఏదైతే ఈ కోర్స్ తీసుకుంటున్నారో అగ్రికల్చర్ బిజినెస్ మేనేజ్మెంట్ ఎంత కీ రోల్ ప్లే చేస్తుంది, ఇంపార్టెన్స్ ఉన్న కోర్స్ అని చెప్తున్నారు. సరే అదే తీసుకున్నారు అనుకోండి స్టూడెంట్స్, ఎవరైనా ఒక జాబ్ చేసేటప్పుడు ఒక కోర్స్ తీసుకునేటప్పుడు ఆలోచించేది వాట్ నెక్స్ట్, ప్లేస్మెంట్స్ ఎలా ఉంటాయి, ప్యాకేజెస్ ఏ విధంగా ఉంటాయి. ఇప్పుడు నవడేస్ అందరూ ప్యాకేజెస్ గురించి యుద్ధం చేస్తున్నారు. సో మరి ఇది తీసుకోవడం వల్ల వాళ్ళ ప్యాకేజెస్ ఎలా ఉంటాయి? మెయిన్ థింగ్ అదేనండి, స్టూడెంట్ అగ్రికల్చర్ బిజినెస్ మేనేజ్మెంట్ సెలెక్ట్ చేసుకోవడం అనేది ఒక ఎత్తు అయితే అతను ఎంత ఎఫర్ట్స్ ఇస్తున్నాడు, అండ్ అలాగే ఒక బిజినెస్ స్కూల్ సెలెక్ట్ చేసుకోవడంలో అది కూడా కీ రోల్ ప్లే చేస్తుంది. అండ్ ఏ బిజినెస్ స్కూల్ సెలెక్ట్ చేసుకున్నాడు, అందులో ఏబిఎం తీసుకున్న తర్వాత అతను ఎలాంటి టర్మినాలజీ నేర్చుకుంటున్నాడు, ఎలాంటి ఎఫర్ట్స్ అనేది ఆ సబ్జెక్ట్ మీద పెడుతూ ఉన్నాడు అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో అలాంటప్పుడు ఎవరైతే స్టూడెంట్ అగ్రికల్చర్ బిజినెస్ మేనేజ్మెంట్ అనే కోర్స్ సెలెక్ట్ చేసుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా కోర్ సబ్జెక్ట్స్తో పాటుగా ఎనీ మేనేజ్మెంట్ సబ్జెక్ట్ నేర్చుకోవటం వల్ల, మీన్స్ టెక్నికల్ సబ్జెక్ట్ నేర్చుకోవటం వల్ల ఈజీగా గెట్ ఆన్ అవడానికి అవకాశం ఉంటుంది. సో వీళ్ళకి చూసుకుంటే ఇంతకుముందు మనం డిస్కస్ చేసినట్టుగా సింపుల్ థింగ్, ఇప్పుడు మనకు ఒక కురుకురే ప్యాకెట్ ఉందండి, ఏదో ఒక లేస్ ప్యాకెట్ ఫర్ ఎగ్జాంపుల్ నేను
చెప్తున్నాను విషయం, మనకి హార్డ్లీ అంటే ఒక 5 రూపీస్ 10 రూపీస్ వస్తుంది. బట్ వాళ్ళ టర్న్ ఓవర్ ఏ విధంగా ఉంటుందండి, సో ఆల్మోస్ట్ కొన్ని కోట్ల రూపాయల టర్న్ ఓవర్ ఉంటుంది. సో దీంట్లో ఏంటి అంటే క్వాలిటీ అనలిస్ట్గా కానివ్వండి, లేదా క్వాలిటీ చెక్ ఆఫీసర్గా కానివ్వండి, ప్రొడక్షన్ మేనేజర్గా కానివ్వండి, అంటే ప్రతి ఇండస్ట్రీలో, అంటే ఓన్లీ ఫుడ్ ఇండస్ట్రీ కాదు, అగ్రికల్చర్ ఇండస్ట్రీలో చూసుకోండి, ప్రీ హార్వెస్ట్ టెక్నిక్స్ మీద, పోస్ట్ హార్వెస్ట్ టెక్నిక్స్ మీద చాలా కంపెనీస్ ఉన్నాయి. ఇప్పుడు మనం చూసుకుంటే లైక్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళకే ద టూల్స్ మీద నెంబర్ ఆఫ్ జాబ్స్ అవైలబిలిటీ ఉన్నాయి. ఈవెన్ మేనేజ్మెంట్ చేసుకున్న తర్వాత అగ్రికల్చర్ బీఎస్సీ చేసి ఏబిఎం అంటే అగ్రికల్చర్ బీఎస్సీ కోర్ చేసిన వాళ్ళు కూడా ఏబిఎం చేసుకోవడం వల్ల ప్రొడక్షన్ సైడ్ వెళ్తారు, సీడ్ ఇండస్ట్రీస్ సైడ్ వెళ్ళడానికి అవకాశం ఉంటుంది, పెస్టిసైడ్ ఇండస్ట్రీ సైడ్ వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. సో ఒక అగ్రికల్చర్ బీఎస్సీ చేసిన స్టూడెంట్ ఏబిఎం చేసుకోవటం వల్ల వీళ్ళకి నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ అనేది మనకు ప్రజెంట్ మార్కెట్లో అవైలబిలిటీ ఉంది. బట్ స్టూడెంట్ ఎఫర్ట్స్ అనేది ఇంపార్టెంట్ 100%. అండ్ అలాగే తను ఏ విధంగా సబ్జెక్ట్ నాలెడ్జ్ అనేది నేర్చుకోగలుగుతున్నాడు, ఎంత సబ్జెక్ట్ నేర్చుకొని దాన్ని అవుట్పుట్ తెచ్చుకోగలుగుతున్నాడు అనేది కూడా అంత ఇంపార్టెంట్ అండి. ఓకే. అండ్ ఇంతకు ముందు మీరు చెప్పారు ఎంబీఏ కావచ్చు, పీజీడిఎం కావచ్చు, ఏబిఎం కావచ్చు, ఇందులో రెగ్యులర్ ఆన్లైన్ రెండు ఉన్నాయంట. అండ్ వాట్ వాస్ ద డిఫరెన్స్ బిట్వీన్ రెగ్యులర్ ఆన్లైన్? నథింగ్ బట్ సింపుల్గా మీరే అన్నారు, రెగ్యులర్ ఇట్ మీన్స్ స్టూడెంట్ ప్రతిరోజు కాలేజ్కి వెళ్తాడు, అక్కడ ఉన్న ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది నేర్చుకుంటాడు, అండ్ డైరెక్ట్గా స్టూడెంట్స్తో ఇన్వాల్వ్ అవ్వడం, ఫ్యాకల్టీతో ఇన్వాల్వ్ అవ్వడం, ఇవన్నీ కూడా జరుగుతూ ఉంది. ఆన్లైన్ వచ్చేసరికి ఏంటంటే మనకి ఏదో సిస్టమ్ ఆర్ మొబైల్ ద్వారా ఆన్లైన్లో ఏదైతే నామినల్ క్లాసెస్ అంటామండి, ఆ నామినల్ క్లాసెస్ అనేది నేర్చుకుంటారు. జస్ట్ మనకు ఒక సర్టిఫికేట్ ఉందనేది చూపించుకోవడానికి మనకు ఆన్లైన్ సరిపోతుంది. ఓకే. ఇప్పుడు మీరు 3 జస్టిఫికేషన్స్ ఇచ్చారు. ఏబిఎం గురించి ఒకటి చెప్పారు, పీజీడిఎం గురించి చెప్పారు, ఎంబీఏ గురించి చెప్పారు. 3 కోర్సెస్ అనేది ఒక్కొక్కటి ఒక కీ రోల్ ప్లే చేస్తుంది. స్టూడెంట్స్ మైండ్ సెట్ డిఫరెంట్గా ఉంటుంది, ఒక్కొక్కటి సెలెక్ట్ చేసుకుంటారు. ఓకే. సో వాట్ వాస్ ద మెయిన్ ఆప్షన్ అంటే ఈ వీటిల్లో మీరేం చెప్తారు? ఇక్కడ మూడిటికి అండ్ 3 కాదండి, ఏబిఎం అనేది వన్ ఆఫ్ ద స్పెషలైజేషన్ ఎంబీఏ అండ్ పీజీడి. సో మెయిన్గా ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సి ఏంటంటే చాలా మంది స్టూడెంట్స్కి ఉండే డౌట్ కూడా ఏంటంటే, సో ఎంబీఏ అండ్ పీజీడిఎం రెండు ఒకటేనా, లేదా రెండింటికి ఏదైనా డిఫరెన్స్ ఉందా, ఏదైనా కరికులంలో డిఫరెన్స్ ఉందా, సర్టిఫికేషన్లో ఏదైనా డిఫరెన్స్ ఉంటుందా అని. బట్ ఇక్కడ చూసుకోవాల్సింది, ఇక్కడ ఎటువంటి అపోహపడాల్సిన అవసరం లేదండి, బోత్ ఆర్ సేమ్ డిగ్రీస్. బట్ కాకపోతే ఏంటంటే ఎంబీఏ వచ్చేసరికి మనకి యూనివర్సిటీ సైడ్ నుంచి మనకి సర్టిఫికేట్ రావడం అనేది జరుగుతుంది. లైక్ యూనివర్సిటీ మన జేఎన్టీయూ కానివ్వండి, ఇట్లాంటి యూనివర్సిటీ నుంచి అఫిలియేటెడ్ కాలేజెస్ ఉంటాయి. యూనివర్సిటీలో ఎంబీఏ చేసినా, కాలేజ్లో ఎంబీఏ చేసినా కూడా మనకి యూనివర్సిటీ సర్టిఫికేట్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. పీజీడిఎం చూసుకుంటే మనకి బిజినెస్ స్కూల్స్ అనేది అండ్ లైక్ అటానమస్ బాడీ అనుకోండి, ఈ పీజీడిఎం కోర్స్ని బిజినెస్ స్కూల్స్ అనేది ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది. బట్ బోత్ ఆర్ సేమ్ డిగ్రీస్. కరికులం వైజ్గా వచ్చేసరికి ఏంటంటే కంపేర్డ్ టు ఎంబీఏ చూసుకున్నప్పుడు పీజీడిఎంలో ఏంటంటే అటానమస్ బాడీ అయినప్పుడు ఆటోమేటిక్గా కరికులం అప్డేషన్ అనేది చాలా క్విక్గా ఉంటుంది. సో ఇండస్ట్రీలు మీట్ అయ్యే కరికులం అనేది వాళ్ళు మెయింటైన్ చేయడం జరుగుతూ ఉంటుంది. అండ్ సపోజ్ ఏదైనా ఇప్పుడు మనకి ఏ టెక్నాలజీ వచ్చింది, ఇమీడియట్గా ఇన్నోవేషన్గా ఆ సబ్జెక్ట్ని తీసుకొని వచ్చి మనకి ఇందులో ఇంప్లిమెంట్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో దెర్ ఇస్ నో డిఫరెన్స్ బిట్వీన్ బోత్ డిగ్రీస్ అండి. బట్ కాకపోతే ఓన్లీ డిగ్రీ పరంగా చూసుకున్నప్పుడు పీజీ వచ్చేసరికి ఎంబీఏలో యూనివర్సిటీ నుంచి ప్రొవైడ్ చేస్తారు, పీజీడిఎం కోర్స్ వచ్చేసరికి బిజినెస్ స్కూల్ నుంచి ప్రొవైడ్ చేస్తారు. ఇది మాత్రం మెయిన్ డిఫరెన్స్. ఇప్పుడు స్టడీస్ కావచ్చు, జాబ్స్ కావచ్చు, ఎలా అయిపోయినాయి అంటే ఒకప్పుడు ఏంటంటే మనం ఎంత చదివితే అంత ముందుకు వెళ్తాం. అవునండి. ఇప్పుడు ఎంత ప్యాకేజ్ వస్తే అంత కష్టపడాలి ఓకే అన్న థియరీలో కూడా ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ నా పాయింట్ ఏంటంటేనండి, ప్రతి స్టూడెంట్కి కూడా నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే, మా మిడాస్ నుంచి మేము ఇచ్చే సజెషన్ ఏంటంటే, ఎడ్యుకేషన్తో పాటుగా ఈవెన్ అవుట్ సైడ్ నాలెడ్జ్, జనరల్ నాలెడ్జ్ గెయిన్ చేసుకోవడం ఇంపార్టెంట్, టెక్నికల్ స్కిల్స్ అనేది పెంచుకోవడం ఇంపార్టెంట్, కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది పెంచుకోవడం ఇంపార్టెంట్. నవేడేస్ చాలామంది స్టూడెంట్స్ ఒక ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు కూడా ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ కమ్యూనికేషన్ డెవలప్ చేసుకోవడానికి, ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ మాట్లాడడానికి కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. సో అలాంటి కండిషన్స్లో ఉన్నప్పుడు మనకి ఈ 4 years గ్రాడ్యుయేషన్ అవ్వచ్చు, సపోజ్ ఇప్పుడు 2 years ప్రోగ్రాంలో పీజీడిఎంలో ఏంటి అంటే మెయిన్ ఫోకసింగ్ ఆన్ కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ టెక్నికల్ స్కిల్స్ మీదే ఉంటుంది. సబ్జెక్ట్ నాలెడ్జ్ అనేది సపోజ్ ఎగ్జామ్స్ నేను భయంతోనే వీళ్ళు చదువుకొని ఎగ్జామ్స్ రాస్తారు. బట్ వీళ్ళకి అదర్ కల్చరల్ యాక్టివిటీస్ కానివ్వండి, కరికులర్ యాక్టివిటీస్ కానివ్వండి, ఇవేంటి మెయిన్గా వీళ్ళకి కమ్యూనికేషన్ స్కిల్స్ మీద, లైఫ్ స్టైల్ మీద,
టెక్నికల్ స్కిల్ మీద ఎక్కువగా ఫోకస్ చేయడం జరుగుతూ ఉంది. వన్స్ ఎప్పుడైతే స్టూడెంట్ తను తప్పు చెప్పనివ్వండి, తప్పు చెప్పాలని కాదు నేను అంటుంది, బట్ బీ కాన్ఫిడెంట్గా మాట్లాడుతున్నప్పుడు సో అవతల ఇంటర్వ్యూకి మేబీ ఇతను ఇంగ్లీష్ కమ్యూనికేషన్ బాగుంది, టెక్నికల్ స్కిల్ బాగుంది, సో మనం సబ్జెక్ట్ నాలెడ్జ్ ఇద్దాం, ఆటోమేటిక్గా ఈజీగా గెయిన్ చేసుకుంటాడనే ఒక ఆలోచన కూడా వాళ్ళకి వస్తుంది. సో నేను అది చెప్తున్నా, ప్రతి స్టూడెంట్ కూడా 4 years గ్రాడ్యుయేషన్ చేస్తున్నా, 2 years పీజీ చేస్తున్నా కూడా వీళ్ళు మెయిన్గా ఫోకస్ చేయాల్సింది వాళ్ళ కమ్యూనికేషన్ స్కిల్స్ మీద, టెక్నికల్ స్కిల్స్ మీద. ఎప్పుడైతే అది డెవలప్ చేసుకుంటారో ఆటోమేటిక్గా సబ్జెక్ట్ నేర్చుకుంటారు, 100% గుడ్ ప్లేస్మెంట్ విత్ గుడ్ ప్యాకేజ్తో వస్తారు. ఓకే, అదైతే చెప్తా. డన్. సో ఇప్పటికీ చాలా మంది స్టూడెంట్స్ని ట్రైన్ చేసుకుంటారు. Yes. మెడాస్ నుంచి ఎస్పెషల్లీ ఇప్పుడు వీడియో చూస్తున్న చాలా మంది పేరెంట్స్కి, స్టూడెంట్స్కి ఒక క్లారిటీ అయితే వచ్చి ఉంటుంది. Yes. ఎవరైతే డిగ్రీ చదివి ఖాళీగా ఉన్నారు, లేదంటే 4 years డిగ్రీ చేసి నెక్స్ట్ ఏం చేయాలన్న ఆలోచనలో ఉన్నారు, వాళ్ళందరికీ ఒక మంచి క్లారిటీ అయితే వస్తుంది. ఎందుకంటే ఇంతకుముందు మీరే మెన్షన్ చేశారు, ప్రతి ఒక్కరికి ఒక భయం వచ్చేసింది, ఫ్యూచర్ అనేది ఎంప్లాయ్మెంట్ తగ్గిపోతుందేమో, టెక్నాలజీ ముందుకెళ్లే కొద్దీ ఏ వచ్చిన తర్వాత చాలా టెన్షన్ వచ్చేసింది. అంటే ఎంప్లాయీని తీసుకునే ప్లేస్లో ఎక్విప్మెంట్తో పని జరుగుతుందేమో అన్న భయం వచ్చేసింది. సో ఏంటి నిజంగానే ఏ ఎఫెక్ట్ అనేది ఫ్యూచర్లో చాలా మంది మీద పడబోతుందా? మేడం, ఏ ఎఫెక్ట్ అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే పడబోతుంది అనేది అయితే మనం చెప్పడం అనేది కాదు, కానీ ఏంటి అంటే ఎంత టెక్నాలజీ వచ్చినా ఖచ్చితంగా హ్యూమన్ బ్రెయిన్ అయితే అక్కడ వర్క్ చేయాల్సిందే కదా, 100%. ఇప్పుడు నువ్వు ఎనీ మిషనరీ కానివ్వండి అంటే కంప్లీట్గా దాని మీద మనం బేస్ అయితే డిపెండ్ అవ్వలేదు. ఏ మిషన్ అయినా కూడా మనం వెళ్ళి బటన్ ప్రెస్ చేయకపోతే అది వర్క్ అయితే అవ్వదు. సో దాని గురించి అనేది మనం అంత భయపడాల్సిన పని అయితే లేదు. బట్ కానీ ఆ టెక్నికల్ వేలో ఇంకా కొన్ని కొత్త ఆపర్చునిటీస్ రావడానికి కూడా అవకాశం ఉంది, నెంబర్ ఆఫ్ జాబ్స్. ఇప్పుడు అంతకుముందు మనం బేస్ థింగ్ చూసుకుందామండి. అంతకుముందు ఒక అకౌంట్స్ చూసుకుంటే ఒక లెక్చర్ మెయింటైన్ చేయాలి, ఒక అకౌంట్ బుక్ మెయింటైన్ చేయాలి అనేది ఎక్సెల్కి వచ్చాం, తర్వాత టాలీకి వచ్చాం, తర్వాత ఇంకోటి డెవలప్ అవుతానే వచ్చాం. ఎంత డెవలప్ అయినా ఆ కోర్స్ని మన హ్యూమన్స్ నేర్చుకుని దాన్ని ట్యాకిల్ చేయాల్సి ఉంటుంది. అట్ ద సేమ్ థింగ్, ఎంత టెక్నాలజీ పెరిగినా కూడా మన హ్యూమన్ బ్రెయిన్ వర్క్ చేయకుండా ఏది వర్క్ చేయడం అనేది ఉండదు. మన ప్రోగ్రామింగ్ దానికి ఇవ్వాల్సిందే, మనం చేయాల్సిందే, అప్పుడు మాత్రమే అది వర్క్ అవుతుంది కదా. కెరీర్ గైడెన్స్ సంబంధించి ఎవరైనా మిమ్మల్ని అప్రోచ్ అయితే, మీరు చెప్పిన వర్డ్స్ కొంతమందికి నచ్చి నా కెరీర్ గైడెన్స్ నాకు అర్థం కావట్లా, ఏది తీసుకుంటే బాగుంటుందని మీ దగ్గరికి వచ్చారనుకోండి, వాళ్ళ పాస్ట్, వాళ్ళ స్టడీస్, వాళ్ళ సర్టిఫికేట్స్ చూసి మీరు గైడ్ చేయగలరా అంటే ఇక్కడ ఒక పాయింట్ అండి, నేను ఇక్కడ బేస్ పాయింట్ ఒకటి చెప్తాను. మీరు గమనించండి, ఇంటర్మీడియట్లో అవ్వచ్చు, 10th క్లాస్లో అవ్వచ్చు, గ్రాడ్యుయేషన్లో అవ్వచ్చు. 10th క్లాస్లో 98% వచ్చింది, ఇంటర్మీడియట్లో ఒక 95% వచ్చింది, గ్రాడ్యుయేషన్లో ఒక 85% వచ్చింది. మీరు చెప్పగలరు ఇతను ఖచ్చితంగా జాబ్ కొడతారని? 100% మనం చెప్పలేం. బట్ ఇక్కడ నేను చెప్పేది ఏంటి అంటే ఒక జనరలైజ్డ్ థింగ్ మాట్లాడుకుందాం. ఏ స్టూడెంట్ అయినా కూడా ఫస్ట్ నేను చెప్పాను, తనకు నచ్చిన సబ్జెక్ట్ తీసుకోవటం ఒకటే అయితే, అండ్ అలాగే ఆ సబ్జెక్ట్ నాలెడ్జ్ని గెయిన్ చేయటం. ఇప్పుడు ఇంటర్మీడియటే చదువుతున్నారు లేదా గ్రాడ్యుయేషనే చదువుతున్నారు, ఇంటర్మీడియట్ తర్వాత కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉన్నాయి, గ్రాడ్యుయేషన్ తర్వాత కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉన్నాయి. సో కాంపిటేటివ్ ఎగ్జామ్ ఇప్పుడు ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాసినా లేకపోతే గ్రాడ్యుయేషన్ ఎగ్జామ్స్ రాసినా ఎలా రాస్తారు? థియరిటికల్గానే రాస్తారు. థియరిటికల్గా అన్నప్పుడు మనకు సిచ్యువేషన్ మనకు తెలుసు. మ్యాక్సిమం అంటే మన వాళ్ళు ఎగ్జామ్స్ ముందు చదువుకోవడం, అందరి గురించి మనం మాట్లాడడం కాదు, బట్ కొంతమంది గురించి ఎగ్జామ్స్ ముందు చదువుకోవడం, ఎగ్జామ్స్ రాయడం, ఆ రోజుకి అది ఫినిష్ అయిపోయిందని ఒక క్లారిటీ తోటి, ఒక ఆలోచనతోటి ఉంటారు. బట్ ఎప్పుడైతే స్టూడెంట్ సబ్జెక్ట్ నాలెడ్జ్ గెయిన్ చేస్తాడు, ఎక్కడికి వెళ్ళినా సర్వైవ్ అవుతాడు. ఒక ఎంసెట్ ఎగ్జామే అవ్వచ్చు, ఒక నీట్ ఎగ్జామే అవ్వచ్చు, లేదా ఇప్పుడు ఎంట్రన్స్ ఎగ్జామ్స్ మాట్లాడుకున్నాం, క్యాట్ కానివ్వండి, జాట్ కానివ్వండి, ఈ ఎంబీఏ ప్రోగ్రామ్స్ సంబంధించి, ఇలా సీమ్యాట్, జీమ్యాట్ ఇట్లాంటి ఎగ్జామ్స్ ఉంటాయి. ఇవన్నిట్లో ఎలా ఉంటుంది, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్సే ఉంటాయి. ఖచ్చితంగా నువ్వు క్వశ్చన్ చదవాలి, క్వశ్చన్లో ఇక్కడ ఏదైతే ఆప్షన్స్ ఉంటాయో అవి మాత్రమే నువ్వు అక్కడ బబ్లింగ్ చేయాల్సి ఉంటుంది. సో అలాంటప్పుడు నువ్వు థియరిటికల్గా చదువుకున్నంత మాత్రం నీకు సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉండదు కదా. సో ఎప్పుడైతే స్టూడెంట్ సబ్జెక్ట్ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తాడో, అట్ ద సేమ్ టైం సబ్జెక్ట్ మీద ఎక్కువగా ఫోకస్ చేసే కాలేజీలో జాయిన్ అవుతాడో, అలాంటి బిజినెస్ స్కూల్లో ప్రాక్టికల్ ఓరియంటెడ్ క్లాసెస్ ఇచ్చే బిజినెస్ స్కూల్లో జాయిన్ అవుతాడో, 100% హీ విల్ సక్సీడ్. ఓకే. అండ్ ఇప్పటి వరకు సక్సెస్ఫుల్గా ఎంతోమంది స్టూడెంట్స్ని గైడ్ చేసి ఉన్నారు. అండ్ ఫైనల్గా మెడాస్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ నుంచి సే సంథింగ్ సార్. ఫ్రమ్ మెడాస్ ఎడ్యుకేషన్ సర్వీస్ నుంచి అయితే ప్రౌడ్లీ సేయింగ్ అండి. సో ప్రతి స్టూడెంట్కి కూడా జాగ్రత్తగా గైడ్ చేయడం, పేరెంట్ని కూడా లైక్ తప్పుదోవ పట్టించుకోకుండా, ఏదైతే స్టూడెంట్కి సంబంధించిన ఇంటర్మీడియట్ అవ్వచ్చు, గ్రాడ్యుయేషన్ అవ్వచ్చు, ఇంటర్మీడియట్ అయిపోయిన వాళ్ళకి మనము గైడ్ చేయడం జరుగుతూ ఉంటుంది, గ్రాడ్యుయేషన్ అయిపోయిన వాళ్ళకి మనం గైడ్ చేయడం జరుగుతూ ఉంటుంది. వాళ్ళకి సంబంధించి రిలవెంట్ కోర్స్ అండ్ అలాగే ఈవెన్ కౌన్సిలింగ్ ఇచ్చేటప్పుడు కూడా నేను
పేరెంట్స్ కూడా పక్కకు పెట్టి స్టూడెంట్ ఇంట్రెస్ట్ అనేది కనుక్కోవడం కానివ్వండి, వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్న కోర్సులో జాయిన్ చేయించడం అండ్ వాళ్ళ కెరీర్ పాత్ని మంచి లెవెల్లో పెట్టడం కూడా జరుగుతూ ఉంది మేడం. సో మమ్మల్ని కాంటాక్ట్ అయిన వాళ్ళు ఎవరైనా కూడా ది బెస్ట్ ప్లేస్మెంట్ తోటి అంటే గుడ్ థింకింగ్ తోటి బయటకు వెళ్తారని అయితే చెప్పగలను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సచ్ ఏ లవ్లీ ఇంటరాక్షన్ విత్ యూ యాక్చువల్లీ. అండ్ ఇంకా ఈ వీడియో ద్వారా ఇంకా మోర్ అండ్ మోర్ ఇన్ఫర్మేషన్ స్టూడెంట్స్కి పేరెంట్స్కి వెళ్ళాలని మా సుమన్ టీవీ నుంచి మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అండ్ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ అండి. ఎస్ గైస్, చూస్తున్నారు కదా, డిగ్రీ అయిపోయింది, వాట్ నెక్స్ట్? పేరెంట్స్ ఒక పక్కన ఏదో ఒకటి చేయని చెప్తూ ఉంటారు, పిల్లలకి ఒకటి చేయాలని ఉంటుంది. బట్ ఫైనల్గా పిల్లల ఇంట్రెస్ట్ని పేరెంట్స్ కూడా లైక్ చేస్తూ ఉంటారు. చదువుతున్నది ఒకటి, చేస్తుంది ఒకటి అనే ఆలోచన రాకుండా ఉండాలంటే తప్పకుండా చదువు తర్వాత ఒక క్లారిటీ అయితే ఉండాలి. ఎవరైతే డిగ్రీ అయిపోయి నెక్స్ట్ ఏం చేయాలని ఆలోచిస్తున్నారో, మంచి గైడెన్స్ కావాలనుకుంటున్నారో, కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేయొచ్చు, చక్కగా డైరెక్ట్గా మాట్లాడొచ్చు. అండ్ ఇప్పుడు సార్ చెప్పిన కోర్సెస్లో ఏది మీకు ఇంట్రెస్ట్ ఉందో వాటి గురించి డిస్కస్ చేసి ఒకసారి మీట్ అయ్యి మీ కెరీర్ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇది వాళ్ళ స్పెషల్ వీడియో. దిస్ ఇస్ సువర్ణ సైనింగ్ ఆఫ్.